మా దగ్గరనే టాప్ స్పీకర్స్ ఉన్నారు అని దానికోసము సైబర్ క్రైమ్ నుంచి ఎలా బయటపడాలో తోమో సతీష్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ ట్రైనర్, ఏ స్పీకర్, ఏ రీసెర్చ్ చేసి దీనిపైన అద్భుతమైన రీసెర్చ్ చేసి మీ అందరికీ చాలా చక్కగా అందించ వచ్చారు. ఈ మధ్యలో ఒక చిన్న విషయం జరిగింది, చెప్పి సతీష్కి ఇస్తాను. నా ఫ్రెండ్ పేరు కృష్ణారావు, బొబ్బిలి తెలుసా పేరునరా? ఆయన పేరు కూడా రికార్డింగ్తో చెప్తున్నాను. రిటైర్డ్ అయిపోయాడు ఆయన, ఎల్ఐసి ఆఫీసులో పనిచేసి రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ చేసిన తర్వాత కొంతమందికి షేర్స్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్ షేర్ చేస్తూ ఉంటారు. మనోడు షేర్స్ చేస్తుంటే ఏమైంది తెలుసా, ఒక లింక్ వచ్చింది, ఈ షేర్స్లో మీరు కొత్తగా పెట్టుబడి పెట్టండి, లాభం పొందండి అన్నారు. మనోడు లింక్ నొక్కిండు, నొక్కగానే ఒక కంపెనీ పేరు వచ్చింది. ఆ కంపెనీ పేరు మీద 700 రూపాయలు పెట్టాలి. పెట్టగానే తెల్లారి 1400 అయిపోయింది. అది ఎంతైంది? ఇంకో కంపెనీ పేరు వచ్చింది, 3000 పెట్టండి అన్నాడు, 9000 అయిపోయింది. 10,000 పెట్టిండు, 30,000 అయింది. 30,000 పెట్టిండు, 90,000 అయింది. 90,000 పెట్టిండు, 1,80,000 అయింది. 50 లక్షలు పెట్టిండు, మొత్తం అయింది. ఎస్ సార్ నా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పేరుతో చెప్తున్నాను నేను. మీరు సతీష్ స్పీచ్ జాగ్రత్తగా ఆలకించండి. ఎవరికైతే డబ్బులు ఎక్కువనాయో వాళ్ళు వెళ్ళిపోయి భోంచేయండి. డబ్బులు నేను పొదుపు చేసుకుంటాను, ఖచ్చితంగా ప్రతి ఒక్క డబ్బు నేను మిగిలించుకుంటాను, నా కష్టము నా రక్తము అన్న వాళ్ళు కూర్చొని ఆలకించి ఇటువంటి విషయాలు 10 మందికి చెప్పడానికి అవకాశం ఉన్న వాళ్ళు కూర్చోండి, మిగతా వాళ్ళు భోజనానికి వెళ్ళిపోవచ్చు. ఓటు సతీష్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు అందరికీ నమస్కరిస్తూ, సో ఇక్కడ చాలామంది ఏదో నేర్చుకుందామని వచ్చారు కదా, మీకోసం ఒక స్పెషల్ ఆఫర్. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ 20,000 వర్త్ లెర్నింగ్ కిట్, 20,000 వర్త్ లెర్నింగ్ కిట్ కేవలం 500 రూపీస్కి మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. సో ఎవరైతే ఫస్ట్ 20 మెంబర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ ఉంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది. సో వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. సో 20,000 వర్త్ లెర్నింగ్ కిట్ ఓన్లీ 500కి ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాస్ట్గా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. సెషన్లోకి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందండి తీసుకోవాలని ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఈ ఆఫర్ల గురించి, స్కాముల గురించి, స్కీముల గురించి. అసలు నేను చేసేదే పెద్ద స్కామ్, అక్కడ నేను చేసిందే పెద్ద స్కాము. అంటే మన లైఫ్లో ఎంతమంది మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా మనం మారట్లా. ఇంతసేపు నాకన్నా ముందు మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారు ఆ స్కామ్ జరుగుతుంది, ఈ స్కామ్ జరుగుతుంది ఎన్ని చెప్పినా కానీ జస్ట్ 1 మినిట్ కాలేదు, 20,000 వర్త్ ప్రొడక్ట్ 500కి ఇస్తున్నాం అనగానే వెంటనే స్కానింగ్ మొదలు పెట్టేశారు. గ్రూప్లో జాయిన్ అయిపోయారు చాలామంది. అంటే మన మైండ్ సెట్ మారట్లా. మనిషి ఆశాజీవి. సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించింది జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ సెషన్ మీలాంటి వాళ్ళకి మాత్రమే కాదు, మీ ఇంట్లో మీ అమ్మగారు ఉండొచ్చు, మీ నాన్నగారు ఉండొచ్చు, మీ అమ్మమ్మ కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, తాతయ్య కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. చాలామందికి అవేర్నెస్ లేక ఎన్ని రకాలుగా ఫ్రాడ్ జరుగుతున్నాయో తెలియక చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళందరి కోసం ఈ సెషన్ పెట్టినటువంటి మెగా ఇంపాక్ట్ కరీంనగర్ ఆర్గనైజేషన్కి, వెంకట్ ఫౌండేషన్ సంస్థకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అసలు ఎటువంటి సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, సో వాటి నుంచి మనం ఎలా మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నది మనం చర్చించుకోబోతున్నాం. కాకపోతే ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయొచ్చు. సైబర్ క్రైమ్ అవేర్నెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో మీకు వస్తుంది. చివరిలో కూడా నేను డిస్ప్లే చేస్తాను. జనరల్గా ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళకి టార్గెట్ సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి టార్గెట్ ఆడియన్సే స్టూడెంట్స్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు, అదేవిధంగా చదువుకొని వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్, క్రిప్టో కరెన్సీ అని ఈ మధ్య వస్తుంది, ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ కూడా టార్గెట్ ఆడియన్స్. స్టూడెంట్స్ ఎందుకు టార్గెట్ ఆడియన్స్ వీళ్ళకంటే చాలామంది చదువు అయిన తర్వాత జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఫేక్ జాబ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఆ ట్రాప్లో పడిపోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మా కాలేజీలో కూడా వితౌట్ వెరిఫికేషన్ ఒక ఇన్స్టిట్యూట్ వచ్చింది, ఒక సంస్థ వాళ్ళు వచ్చారు, అందరికీ జాబ్ ఆఫర్ ఇస్తున్నాం అన్నారు.
పెద్ద కారులో వచ్చారు, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు. సో అందరినీ ఇంటర్వ్యూ చేశారు, అందరికీ జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇనీషియల్ ట్రైనింగ్ అని చెప్పి అందరి దగ్గర ఒక 40,000 కలెక్ట్ చేశారు, ఆర్గనైజేషనల్ ట్రైనింగ్ అని. సో అందరూ 40,000 ట్రాన్స్ఫర్ చేశారు. దాదాపుగా 300 మంది ట్రాన్స్ఫర్ చేశారు. తీరా చూస్తే ఇట్స్ అ ఫేక్ కంపెనీ. అంటే మనకి మోసం ఏ రకంగా జరుగుతుందో పెద్ద స్థాయిలో కూడా కనుక్కోలేని స్థితిలో ఉన్నాం మనం. సో వాటి గురించి అందరికీ కూడా చిన్న అవగాహన కల్పించే ప్రయత్నమే ఈరోజు ఈ సెషన్. సో మనకి న్యూస్లో చాలా థంబ్నెయిల్స్ వస్తూ ఉన్నాయి. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. ప్రపంచంలో జరిగే మోసాలన్నీ కూడా కలిపితే ఒక పెద్ద ఎకానమీ తయారవుతుంది. మనం భారతదేశం అత్యంత శక్తిమైన ఆర్థిక శక్తిగా తయారవుతుందని మనం చదువుకున్నాం. మన భారతదేశాన్ని కూడా మించి ప్రపంచం మొత్తం మీద ఒక థర్డ్ ఎకానమీ క్రియేట్ చేయొచ్చు ప్రపంచంలో జరిగే మోసాలతో. సో ఖచ్చితంగా మనం వీటి గురించి అవగాహన క్రియేట్ చేసుకోవాలి. ఎక్కువ అమ్మాయిలే వీళ్ళకి టార్గెట్ అవుతున్నారు, ఎక్కువ అబ్బాయిలు కూడా ఉన్నారు. సో న్యూస్ చూస్తే చాలా న్యూస్ కనబడుతుంది మనకి సైబర్ క్రైమ్స్కి సంబంధించి. ఎందుకు వీటి గురించి జనాలు ఎందుకు ఎక్కువ మోసపోతున్నారంటే మనందరం కూడా ఇన్స్టెంట్ వాళ్ళలో ఉన్నాం. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఫుడ్, నా ఫేస్బుక్ లిస్ట్లో 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 2000 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆ 3000 మందిలో మీకు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు? ఫేస్బుక్లో కొన్ని అల్గారిథమ్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఏదైనా ఒక కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్ నా కాంటాక్టే సేవ్ చేసుకున్నారు మీరు, ఆటోమేటిక్గా ఫేస్బుక్ మిమ్మల్ని మీకు ఫ్రెండ్ కింద సజెస్ట్ చేస్తుంది నన్ను. మీరు కావాలంటే ఫ్రెండ్ సజెషన్స్ అని వస్తూ ఉంటాయి. మీరు ఎవరినైతే మొబైల్లో కాంటాక్ట్గా సేవ్ చేస్తారో వాళ్ళందరూ ఫ్రెండ్ లిస్ట్లో యాడ్ అవుతూ ఉంటారు. ఎవరెవరి నెంబర్లో సేవ్ చేసుకుంటారు, ఎక్కడో ఈవెంట్లో, అవన్నీ కూడా వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ మీకు ఎవరికి తెలియదు, సేవ్ చేసుకుంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లో సజెషన్స్ వస్తూ ఉంటాయి. ముందు వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలియకుండానే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. మీకు తెలియకుండానే మీ ఫ్రెండ్స్ డేటా అంతా కూడా వాళ్ళకి ఓపెన్ చేసి ఇచ్చేస్తున్నారు మీరు. ఎప్పుడైతే వాళ్ళు మీకు ఫ్రెండ్గా యాడ్ అవుతారో మీ ఫ్రెండ్స్ డేటా, మీ ప్రొఫైలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, మీ ప్రొఫెషన్ ఏంటి, ప్రతిదీ కూడా ఓపెన్ అయిపోతుంది ఫేస్బుక్ ప్రపంచంలో. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ అప్రూవ్ చేసే ముందు ఆ పర్సన్ జెన్యూనా కాదా, నిజంగా ఆ వ్యక్తి నాకు తెలుసా లేదా తెలుసుకోవాలి. ఇంకొకటి, ఆల్రెడీ ఆ వ్యక్తి మీకు ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటాడు, ఉన్నా కూడా ఒక కొత్త నేమ్తో మళ్ళీ వస్తుంది, మళ్ళీ అదే పేరుతో యాక్సెప్ట్ చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళే కదా అని. ఎప్పుడన్నా యాక్సెప్ట్ చేసే ముందు ఆ ప్రొఫైల్లోకి వెళ్ళండి. రీసెంట్గా క్రియేట్ అయినట్టు ఉంటుంది, ఫొటోస్ ఉండవు, అప్డేషన్స్ ఉండవు, డేట్ ఆఫ్ బర్త్, రీసెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఉంటుంది, లేదంటే ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం చెక్ చేయాలి. ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయాలి. ఆల్వేస్ ప్రతిసారి మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఏదైతుందో లాక్ చేయండి. మీ ఫేస్బుక్ ఐడి ఉన్నా కానీ వేరే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసినా, ఫేస్బుక్లో సెర్చ్ చేసినా మీ కాన్ఫిడెన్షియల్ డేటా, మీ ప్రైవేట్ డేటా ఎవరికి ఓపెన్ కాదు ఎక్సెప్ట్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి కనబడదు. లాకింగ్ ఫీచర్ ఉంది ఫేస్బుక్లో, లాక్ చేసుకోండి ప్రొఫైల్ని. చాలామంది ఊరు వెళ్తున్నాము, ఒక వారం పాటు తిరుపతి వెళ్తున్నామని ఏం చేస్తున్నారు, దొంగలకి మీరే చెప్తున్నారు, ఒక 6 రోజులు నేను ఇంట్లో ఉండను, నా ఇల్లు దోచేసుకోని. సో ప్రతిదీ అప్డేట్ చేయడం అలవాటు అయిపోయింది మనకి సోషల్ మీడియాలో. మీకు తెలియకుండానే మోసాలు బారిన పడిపోతున్నారు అందరూ కూడా. సో ఫేస్బుక్ని లాక్ చేసుకోండి. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకొకటి, ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తారు మనకి ఫేస్బుక్లో. హాయ్ సార్ బాగున్నారా, అర్జెంటుగా కావాలి, ఒక 2000 కావాలి, ట్రాన్స్ఫర్ చేయండి, రేపే ఇచ్చేస్తాను. కామన్ సెన్స్తో ఆలోచించండి. నిజంగా అంత అర్జెన్సీ ఉంటే, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తారు, కానీ ఎవరన్నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చాటింగ్లో పెడతారా? చిన్న కామన్ సెన్స్. అంత అర్జెన్సీ ఉన్నవాడు కాల్ చేసి అడుగుతాడు, కానీ ఫేస్బుక్లో హాయ్ సార్ బాగున్నారా అని అడిగి డబ్బులు దాకా వస్తున్నారంటే మీకు అప్పుడన్నా అనుమానం రావద్దు? లేదు, అది అయిపోయింది, సరే ఓకే, ఎవరో తెలిసిన వాళ్ళని మీరు నమ్మేశారు. ఇక్కడ ఇంకొకటి, ఫేస్బుక్లో స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, మీకు తెలియకుండా ఒక పర్సన్ ఫేస్బుక్లోకి ఎంటర్ అవుతాడు, మీరు ఫ్రెండ్ కింద యాక్సెప్ట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్లో ఎంతమంది అయితే లిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటేసారి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపేస్తాడు. వాళ్ళందరూ ఫ్రెండ్స్గా యాడ్ అవగానే ఒకటే రోజు కూర్చుని అందరికీ ఇదే మెసేజ్లు వస్తాయి. ఐ మీన్ అర్జెన్సీ, ఐ నీడ్ మనీ, బాగున్నారా, చాలా అర్జెంటుగా ఉన్నా, ఏమనుకోవచ్చు సార్, ఒక 2000 ఇమ్మీడియట్గా అవసరమైంది, అడగడానికి ఇబ్బంది ఉంది. వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్లో టైప్ చేస్తారు, కొంతమంది తెలుగులో టైప్ చేస్తారు. వితౌట్ క్రాస్ చెకింగ్, కనీసం ఫోన్ చేసి
ఎక్కడున్నారు, నిజంగా అర్జెన్సీ ఉందా అని అడిగే ప్రయత్నం కూడా చేయట్లా. ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ చేస్తున్నారు, అమౌంట్ కొట్టేస్తున్నారు. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా వాళ్ళ పేరు రాదు. వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, నా ఫోన్ ఛార్జింగ్ లేదు, లేదంటే నాకు డెబిట్ కార్డ్ అర్జెన్సీలో తేలేదు, మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తున్నాను దానికి కొట్టమంటారు, అది వేరే పేరు వస్తుంది. అంటే మనకి ఎక్కడికెక్కడ ట్రిగ్గర్ పాయింట్లు ఉన్నా, నువ్వు మోసపోతున్నావు అని ఎక్కడికెక్కడ మనకి ట్రిగ్గర్ పాయింట్లు ఉన్నా కానీ ఏది పట్టించుకోకుండా గుడ్డిగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు ఎవరు కూడా కాల్ అటెండ్ చేయరు. సో ఆల్వేస్ కాల్ ద పర్సన్. మేబీ జెన్యున్ పర్సన్స్ ఉండొచ్చు, కానీ నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళు చాటింగ్లో ఎందుకు పెడతారు, పర్సనల్గా కాల్ చేస్తారు. కానీ క్రాస్ చెక్ ద పర్సన్ ట్వైస్. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు కానీ డబ్బులు కొట్టేటప్పుడు కానీ చెక్ చేసుకోండి. మోసాలన్నీ కూడా అదే విధంగా జరుగుతున్నాయి. మరి ఎట్లా, ఆల్రెడీ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది, ఒక డూప్లికేట్ పేజ్ క్రియేట్ అయిపోయింది, ఫోటోలు అన్నీ పెట్టేశారు. వాళ్ళు ఎంత అందంగా తయారు చేస్తారంటే ఫేస్బుక్ పేజ్, ఫేస్బుక్ కవర్ కానీ ప్రొఫైల్ ఫోటోలు కానీ కొన్ని ఫోటోలు అన్నీ అప్లోడ్ చేస్తారు. అంటే అవతల వాళ్ళకి, చూసే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ అది మీ పేజ్ ఏమో అన్నట్టుగానే ఉంటుంది. బీ కాషియస్, బీ కేర్ఫుల్. ఇందులో నెక్స్ట్ తెలిసింది, ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ అయిందని తెలియగానే మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫేస్బుక్లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక 3 డాట్స్ కనబడుతూ ఉంటాయి. దాన్ని రిపోర్ట్ చేసి, అది ఒక ఫేక్ ప్రొఫైల్ అని మీరు రిపోర్ట్ చేస్తే, ఒక 20 మెంబర్స్ రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది ఇమీడియట్గా. సో ఇది ఫేస్బుక్కి సంబంధించి ఫ్రాడ్స్ అన్నీ కూడా, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ అన్ని చోట్ల క్రియేట్ అవుతున్నాయి. వాళ్ళు ఎవరు లోకల్ వాళ్ళు కాదు, ఎక్కడో బీహార్లో ఒక 2-3 సిస్టమ్లు పెట్టుకుంటారు. వాళ్ళ పనే ఇది, ఫుల్ టైం ప్రొఫెషన్. వాళ్ళ ప్రొఫెషనే ఫుల్ టైం ఫ్రాడ్ చేయడం. సో ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ప్రతిదీ అప్లోడ్ చేసేయడము. నేను ఊరెళ్ళాను ఈ మధ్య, హౌస్ టూర్లు, బెడ్రూమ్ టూర్లు అన్నీ చేస్తున్నారు. అంటే దొంగకి చాలా ఈజీ చేస్తున్నారు. ఇల్లు మొత్తం ఎలా ఉంది చక్కగా రూట్ మ్యాప్ ఇస్తున్నారు. ఇదిగో నా మెయిన్ డోర్ ఇది, నా బెడ్రూమ్ ఇది, నా బీరువా ఇది, మొత్తం కూడా హౌస్ టూర్ అని చెప్పి యూట్యూబ్లో పెడుతున్నారు, టార్గెట్ అయిపోతున్నారు. మనం తెలియక చేసే తప్పులు మనకి చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. అండ్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా రామగుండంలో కూడా జరిగింది ఓల్డ్ ఫోన్ స్కామ్. పాత ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నారు, చిన్నవి కానీ పెద్దవి కానీ, కీప్యాడ్ ఫోన్స్. ఇవన్నీ ఎప్పట్లో మనం ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కీప్యాడ్ ఫోన్స్ వాడుంటాం. అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు 100 రూపాయలు 200 రూపాయలకి. ఏముంది అది పనికిరాదు కదా అని ఇచ్చేస్తున్నాం. దాని IMEI నెంబర్ ట్యాంపర్ చేసి కొన్ని పాత స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, పాత స్మార్ట్ ఫోన్స్ అవి కూడా ఇచ్చేస్తున్నారు కొంతమంది, 1000కో 2000కో. IMEI నెంబర్ ట్యాంపర్ చేస్తున్నారు. ట్యాంపర్ చేసి ఈ మొబైల్స్ని ఏం చేస్తున్నారంటే కొత్త కేసింగ్ లోపల బాడీ ఏముందో మనకు తెలియదు, మొబైల్ లోపల కొత్త బాడీతో మళ్ళీ సేల్ చేస్తున్నారు. ఆ విధంగా కూడా ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఇంకొక రకమైన ఫ్రాడ్, ఓల్డ్ మొబైల్, సపోజ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేశారనుకోండి, ఒక 1000-2000 ఇస్తున్నాడు, బయట ఏముంది అది ఎప్పుడో ఓల్డ్ మొబైల్, నాకు పనికి రావట్లేదు కదా, ఇచ్చేస్తే అందులో మీ ఈమెయిల్ అకౌంట్ ఉంటుంది, మీ ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి, మీ ఫొటోస్ ఉంటాయి, మీ గ్యాలరీ ఉంటుంది, మీ కాంటాక్ట్స్ ఉంటాయి. తెలియక, లేదంటే మీ ఇంట్లో వాళ్ళే, మీ అమ్మగారో లేదంటే మీ నాన్నగారో ఎవరో తెలియక పని చేయట్లేదు కదా అంటే, పనికిరాని మొబైలే కదా అని ఇచ్చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ ఉంటుంది, మీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ కస్టమర్ అంటే ఫ్రాడ్ చేసేవాడు, కస్టమర్ కాదు ఫ్రాడ్ చేసేవాడు, వాడి చేతిలో మొబైల్ ఉంది, మీరు ఏదైతే ఫేస్బుక్ వాడారో ఆ అప్లికేషన్ తన చేతిలో ఉంది. మీ ఫేస్బుక్ అకౌంట్ కొత్తది క్రియేట్ చేయకుండానే ఆల్రెడీ ఆ మొబైల్లో ఫేస్బుక్ అకౌంట్ ఉంది కాబట్టి ఒక జెన్యూన్ పర్సన్ లానే ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది. నెవర్ సెల్ యువర్ ఓల్డ్ మొబైల్ టు అన్నోన్ పర్సన్స్. 500 రూపాయలకి 1000 రూపాయలకి 1500 రూపాయలకి కకృతి పడి మొబైల్స్ అమ్మొద్దు. అందులో మీ కాంటాక్ట్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ చోరీ చేస్తారు. మీరు ఎట్లా పెట్టుకుంటారు, మాము డాడ్ ఇలా పెట్టుకుంటారు కదా, ఈ విధంగా ప్రతిదీ అంటే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కాంటాక్ట్స్ గ్రాప్ చేస్తారు. దాని తర్వాత వాట్సాప్ కొన్ని అన్ఇన్స్టాల్ చేయం, ఫేస్బుక్ అన్ఇన్స్టాల్ చేయం, ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయం, యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేయం, జీమెయిల్ అలాగే ఉంటుంది, ప్రతిదీ ఓపెన్ ఉంటుంది. అంటే జెన్యున్గా ఫ్రాడ్ చేయడానికి, ఫ్రాడ్ కూడా జెన్యున్గా చేయడానికి ఈ ఓల్డ్ మొబైల్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. రీసెంట్గా రామగుండం పెదపల్లో ఎక్కడో ఈ ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఊరూరా వచ్చి మొబైల్స్ కొంటున్నారు. బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. డోంట్ సెల్ ఓల్డ్ మొబైల్స్. వాళ్ళు 10,000 ఇస్తానన్నా కానీ అమ్మొద్దు. అందులో మీ వ్యక్తిగత ఫోటోలు ఉండొచ్చు, పర్సనల్ ఫోటోలు ఉండొచ్చు, పర్సనల్ వీడియోస్ ఉండొచ్చు. మీరు డిలీట్ చేయకుండా అదే విధంగా అమ్మేసిన బయట మొబైల్ షాప్లో కానీ, ఎక్స్చేంజ్ కానీ, ఈవెన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు.
పాత మొబైల్ ఇస్తే కొత్త మొబైల్ తక్కువ ప్రైస్కి ఇస్తామని. మీ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి. పొరపాటున మధ్యలో మీడియేటర్ ఎవరైతే ఉన్నారో తనకు ఫ్రాడ్ చేయాలనుకుంటే తను ఫ్రాడ్ చేయొచ్చు. ఎందుకు? మీ పర్సనల్ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఓపెన్ ఉంటాయి. సింపుల్గా ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ ఫేక్ అకౌంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి, లేదంటే ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ వాట్సాప్ ప్రొఫైల్ కానీ క్రియేట్ చేసి ఈ పిక్చర్స్ అన్నీ దానిలో డీపీస్గా స్టేటస్గా పెడుతూ కూడా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఓల్డ్ మొబైల్స్, డోంట్ సెల్ ఓల్డ్ మొబైల్స్, ఇవన్నీ జరిగినాయి. సో మనం ఇందులో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఈమెయిల్ నుంచి లాగౌట్ కండి. ఏదైనా మొబైల్ మీరు వాడట్లేదు అనుకుంటే, మీరు వాడట్లేదని పక్కన పడేసినా కానీ, ఇన్ కేస్ డిస్ప్లే ఈజ్ వర్కింగ్, డిస్ప్లే వర్క్ చేస్తూ ఉంటే జీమెయిల్ కానీ మీకు ఏదైతే మెయిల్ వాడుతున్నారో మెయిల్ లాగౌట్ కండి. కాంటాక్ట్స్ ఎరేజ్ చేసేసేయండి. అండ్ ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉంటే డిలీట్ చేయండి. సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి లాగౌట్ కండి. అప్లికేషన్స్ అన్ఇన్స్టాల్ చేయండి. ఈవెన్ ఏదన్నా అప్లికేషన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నా కానీ ఖచ్చితంగా డిలీట్ చేయండి. డిలీట్ చేసి వాడడం పక్కన పెట్టేసేయండి. మీకు తెలియకుండా ఆ మొబైల్ కొట్టేసిన, మిస్యూజ్ అయినా కానీ అందరికీ కూడా ఫైనాన్షియల్గా చాలా దెబ్బతింటారు. క్రెడిట్ కార్డ్స్లో కూడా చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి. ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే, క్రెడిట్ కార్డ్ డిస్పాచ్ దగ్గర నుంచి మీ ఇంటి దగ్గరకు వచ్చే లోపల చాలా చేతులు మారుతూ ఉంటాయి. అది ఎక్కడో ముంబై ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, వాడు ఎక్కడో ముంబై నుంచి డిస్పాచ్ చేస్తాడు. డిస్పాచ్ చేసే క్రమంలో వేర్ హౌస్లు మారుతూ ఉంటుంది, పార్సల్ ఆఫీసులు మారుతూ ఉంటాయి. ఎక్కడొక చోట ఈ పార్సల్ కానీ కొరియర్ చేసే పర్సన్ ఫ్రాడ్ ఇంటెన్షన్ ఉంటే క్లియర్గా అందులో మీ పేరు ఉంటుంది, ఏ కంపెనీ క్రెడిట్ కార్డు ఉంటుంది, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. సింపుల్గా వాళ్ళు కాల్ చేస్తారు. సార్ మీ క్రెడిట్ కార్డు డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేస్తారు, మీ క్రెడిట్ కార్డ్ డెలివరీ అయింది కదా, యాక్టివేషన్ కోసం కాల్ చేశాము, సో మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తే వీ విల్ యాక్టివేట్ అని చెప్తారు. మీరు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ డెలివరీ అయింది కాబట్టి నిజంగానే బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారేమో. ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని మీ పేరుతో పిలుస్తారు, మీకు ఏ కార్డు డెలివరీ అయిందో ఆ కార్డు పేరు చెప్తారు, అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీ అడ్రస్ కూడా ఉంది. క్రెడిట్ కార్డ్ మీద డిస్పాచ్ చేసేటప్పుడు మీ అడ్రస్ ఉంది, మీ పేరు ఉంది, మీ ఫోన్ నెంబర్ ఉంది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. క్లియర్గా నిజంగానే వాళ్ళు కాల్ చేసినట్టుగా కన్ఫర్మేషన్ చేసి, సార్ మీరు ఇదే అడ్రస్లో ఉంటున్నారు, వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. సార్ నేను మీ అడ్రస్ కన్ఫర్మ్ చేస్తున్నాను, ఇదే అడ్రస్సా? దాని తర్వాత మొత్తం సివివి అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, కన్ఫర్మేషన్ కోసం వెంటనే అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతాయి. మనకేంటంటే మన క్రెడిట్ కార్డు వచ్చింది కదా, నిజంగానే బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారేమో అని చెప్పి మీరు ఆ భ్రమలో ఉండి డీటెయిల్స్ చెప్పేస్తారు. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడూ కూడా సివివి నెంబర్ లేదంటే కార్డు ఎక్స్పైరీ డేట్ ఎవరు అడగరు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బ్యాంక్ అఫీషియల్స్ కానీ కస్టమర్ కేర్ వాళ్ళు కానీ ఎక్కడా కూడా మీ కార్డు డీటెయిల్స్ వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం అడగరు. గుర్తుపెట్టుకోండి. మనము కార్డు యాక్టివేషన్ చేయాలన్న సందర్భంలో ఆ హడావిడిలో తప్పులు చేసేస్తున్నాం. ఆగండి. ప్రతి విషయానికి ఒక 5 సెకండ్లు ఆలోచించండి, ఒక 10 సెకండ్లు ఆలోచించండి. నిజంగానే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కాదో కన్ఫర్మేషన్ చేసుకోండి. లేదు మీకు నియర్ బై బ్యాంక్ ఉంటే బ్యాంక్కి వెళ్ళి యాక్టివేషన్ చేసుకోండి తప్ప థర్డ్ పార్టీ కాల్స్ నుంచి యాక్టివేషన్ కోసం ఎవరు మీకు కాల్ చేయరు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీకు క్రెడిట్ కార్డ్ డిస్పాచ్ చేసినప్పుడు అందులో డీటెయిల్స్ ఉంటాయి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలని. అవి ఫాలో కండి, కానీ డోంట్ ఫాలో ద అన్నోన్ కాల్స్. సో మనకు తెలియకుండానే క్రెడిట్ కార్డ్ చాలా చోట్ల ఇస్తూ ఉంటాం. పెట్రోల్ బంకులు ఇస్తాం, రెస్టారెంట్లో ఇస్తాం. స్వైపింగ్ చేయడానికి కుదిరితే మీరే దగ్గరుండి స్వైప్ చేయండి. అక్కడ సర్వ్ చేసే పర్సన్కి ఇచ్చి తను బిల్లింగ్ దాకా వెళ్ళే లోపల తను మీ ఫొటోస్ క్యాప్చర్ చేయలేడా? మీ క్రెడిట్ కార్డ్ ఫోటో క్యాప్చర్ చేయలేడా? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి ఓటీపీ రాదు. మీకేముంటుందంటే క్రెడిట్ కార్డుకి ఓటీపీ వస్తుంది కదా, నేను సేఫ్ అనుకుంటారు. కొన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి ఓటీపీ అడగదు, వితౌట్ ఓటీపీ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో క్రెడిట్ కార్డ్ అన్నది ఆల్వేస్ మీ పాకెట్లో ఉండాలి, మీ కంట్రోల్లో ఉండాలి. వేరే వాళ్ళకి ఇచ్చి స్వైపింగ్ చేయొద్దు. క్రెడిట్ కార్డులో కూడా కొన్ని మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. వాడనప్పుడు క్రెడిట్ కార్డ్ని టెంపరీగా మీరే బ్లాక్ చేయొచ్చు. కొన్ని బ్యాంకింగ్ అప్లికేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఆ ఫీచర్స్. టెంపరీ యూ కెన్ బ్లాక్ ద క్రెడిట్ కార్డ్. మీరు వాడట్లేదు, మీరు బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్, 1,00,000 రూపాయల లిమిట్ ఉంది క్రెడిట్ కార్డులో. మీరు కావాలంటే ట్రాన్సాక్షన్ కూడా లిమిట్ పెట్టుకోవచ్చు. ఒక 10,000, 20,000, 30,000 అని చెప్పి లిమిట్ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ కేస్ క్రెడిట్ కార్డ్ ఎవరన్నా కొట్టేసినా, ఒక ఫ్రాడ్ జరిగినా కానీ ట్రాన్సాక్షన్కి లిమిట్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మెజారిటీ ఎక్కువ అమౌంట్ కోల్పోకుండా ఒక తక్కువ అమౌంట్లోనే ఆగిపోయే అవకాశం ఉంది. అవతల వాళ్ళు ట్రై చేసినా, లేదు వాళ్ళు ఎక్కువ అమౌంట్తో ఫ్రాడ్ చేయాలనుకున్నప్పుడు
మనం ఆల్రెడీ ట్రాన్సాక్షన్ లిమిట్ 5,000 10,000 అని సెట్ చేస్తే అంతకు మించి స్వైప్ చేసినా క్రెడిట్ కార్డ్ తీసుకోదు. మాన్యువల్గా మళ్ళీ మీరు సెట్ చేయాలి. సో చెక్ యువర్ సెట్టింగ్స్ ఆన్ క్రెడిట్ కార్డ్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. డిఫాల్ట్గా అంతకుముందు ఏంటంటే ఆన్లో ఉండేవి, ఇప్పుడు ఖచ్చితంగా ఆఫ్లో ఉంటున్నాయి. ఒకవేళ ఆఫ్లో లేకపోతే మాన్యువల్గా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ చేసుకోండి. ఫారిన్ వెళ్తేనే మనం వాడతాం జనరల్గా ఇంటర్నేషనల్, లేదంటే ఇంటర్నేషనల్ వెబ్సైట్లోంచి పర్చేజ్ చేసినప్పుడే మనం కార్డు వాడతాం. మిగతా సందర్భాల్లో ఎక్కడైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ లోకల్ ట్రాన్సాక్షన్సే. సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్లో పెట్టుకోండి. క్రెడిట్ కార్డ్ అనేది మీ కంట్రోల్లో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డ్ ఫోటోలు కానీ డెబిట్ కార్డ్ ఫోటోలు కానీ మొబైల్లో పిక్చర్ తీసి పెట్టుకుంటారు. మొబైల్లో ఎందుకు? ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికో, ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో షాపింగ్ చేయడానికో ప్రతిసారి కార్డ్ ఏం క్యారీ చేస్తామని ఫోటో పెట్టుకుంటారు. పొరపాటున మీ ఫ్రెండే ఒక ఫ్రాడ్ క్యాండిడేట్ అనుకోండి, మొబైల్ తీసుకున్నాడు, క్యాప్చర్ చేస్తాడు డీటెయిల్స్, ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మొబైల్లో స్టోర్ చేయొద్దు. పాస్వర్డ్స్ కావచ్చు, డెబిట్ కార్డ్స్ ఇమేజెస్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ ఇమేజెస్ కావచ్చు, మీ పర్సనల్ ఫొటోస్ కావచ్చు. కొన్ని ఫొటోస్ మనం క్యాప్చర్ చేస్తాం మొబైల్లో, తర్వాత మీరు డిలీట్ చేస్తారు, తర్వాత ఎప్పటికో డిలీట్ చేస్తారు. ఏదో పర్సనల్ ఫోటో, ప్రైవేట్ ఫోటో మీరు తీసుకున్నారు, తర్వాత డిలీట్ చేశారు. డిలీట్ చేసినా కానీ మీకు తెలియకుండా ఒక్కొక్కసారి గూగుల్ ఫొటోస్లో ఆ ఫోటో అప్లోడ్ అయిపోతుంది. మీరు మీ మొబైల్లో డిలీట్ చేసినా కానీ గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి కనుక అవతల వాళ్ళు ట్రేస్ చేస్తే, మీ ఈమెయిల్ పాస్వర్డ్ అవతల వాళ్ళు క్రాక్ చేయగలిగితే గూగుల్ ఫొటోస్లోంచి మీ ఫొటోస్ అన్నీ కూడా పర్సనల్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో ప్రతి ఫోటో గూగుల్ ఫొటోస్లోకి అప్లోడ్ చేయొద్దు. ఈవెన్ దో మనకి బ్యాకప్ కింద ఉన్నా కానీ గూగుల్ ఫొటోస్లో కూడా చెక్ చేయండి. ప్రైవసీ ఫొటోస్ కానీ, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఫొటోస్ కానీ ఏమన్నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గూగుల్ ఫొటోస్లో ఉందో లేదో. గూగుల్ ఫొటోస్ వల్ల ఏంటంటే మొబైల్ పోయినా కానీ మళ్ళీ రికవర్ అవుతుంది. వేరే ఫోన్లో ఇన్స్టాల్ చేసినప్పుడు గూగుల్ ఫొటోస్లోంచి రికవర్ చేయొచ్చు. కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మోసపూరితం, అంటే మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది వేరే వాళ్ళు కనుక మీ ఈమెయిల్ ఐడి కనుక ట్రాక్ చేస్తే. నంబర్ నోట్ చేసుకోండి, 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్. ఇదివరకు 155-260 ఉండేది. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ చేంజ్ అయింది. ఎవ్రీవన్, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 సేవ్ చేసుకోండి మీ మొబైల్లో. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, బ్యాంకు ప్రతి సర్వీస్కి ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. మనం చేసే తప్పు ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం. మనం కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడు కూడా గూగుల్లోంచి తీసుకోకూడదు. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్కి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంటుంది, అమెజాన్కి అమెజాన్ వెబ్సైట్ ఉంటుంది. జనరల్ గూగుల్ ఇచ్చే రిజల్ట్స్ కాకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కస్టమర్ కేర్ నెంబర్స్ అని ఉంటాయి, అందులోంచి నెంబర్స్ తీసుకోండి తప్ప అఫీషియల్ వెబ్సైట్లోంచి గూగుల్ రిజల్ట్స్లోంచి ఎక్కడ కూడా కస్టమర్ కేర్ నెంబర్లు తీసుకోవద్దు. ఇలా కూడా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ గంపా సార్ మనకి చెప్పారు, ఒక కొత్త వ్యక్తి నుంచి వీడియో కాల్ వస్తే డోంట్ అటెండ్ ద వీడియో కాల్. ఎప్పుడు కూడా కొత్త వ్యక్తి నుంచి వీడియో కాల్ అటెండ్ చేయొద్దు. ఎప్పుడు కూడా అసలు డైరెక్ట్గా వాళ్ళు మీకు తెలియకుండా వీడియో కాల్ ఎలా చేస్తారు అసలు నాకు అర్థం కాదు. సో మీరు ఎలా లిఫ్ట్ చేస్తున్నారు? సో ఆల్రెడీ గంపా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నేను చేయట్లేదు. నూడు వీడియో కాల్స్ చేస్తున్నారు, మీ ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నారు, మీకు ఆటోమేటిక్గా ఒక భయం పట్టుకుంటుంది, అరే నా ఫోటో క్యాప్చర్ చేస్తారు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారని. మీరు తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీ భయమే వాళ్ళ పెట్టుబడి. మీరు ఎంత భయపడితే వాళ్ళంత డబ్బులు మీ దగ్గర నుంచి లాగేస్తారు. పొరపాటున సరే ఒక 5,000 పంపించండి అన్నారు, మీరు పంపించారనుకోండి, మళ్ళీ 10,000 అడుగుతారు, 50,000 అడుగుతారు, 1,00,000 అడుగుతారు. మీ స్తోమత ఎంత ఉందో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంతా అయిపోయేంత వరకు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళది ఎట్లుంటుందంటే క్యాప్చర్ చేస్తారు. నెక్స్ట్ ఎవరో ఒక పోలీస్ ఫోటోతో ఉన్నది, వాట్సాప్లో పోలీస్ ఫోటో ఉన్న ప్రొఫైల్తో ఉన్న చోట నుంచి కాల్ వస్తుంది. సరే ఎవరో ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చారు, మీరు నూడు వీడియో కాల్స్ చేశారు, నూడుగా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మేము క్యాప్చర్ చేసాము, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుందని వాళ్ళు భయపెడతారు. ఆటోమేటిక్గా మీరు భయం మొదలవుతుంది. వాళ్ళలో కూడా ఏంటంటే సార్ మేము మేనేజ్ చేస్తాము, భయపడకండి, ఎంతో కొంత డబ్బులు ఇస్తూ మేము మేనేజ్ చేస్తాం, వాళ్ళకి సెటిల్ చేస్తామని వాళ్ళు ఏదో చెప్తారు. ప్రతిదీ ట్రాపే. మనకు తెలియకుండా చాలామంది ట్రాప్లో పడిపోతున్నారు. ఇక్కడున్న మిత్రులు కూడా ఎవరొకరు ఏదో ఒక టైంలో కొంతమంది ఫేస్బుక్ పరంగానో క్రెడిట్ కార్డ్స్ పరంగానో
లేదంటే ఏదో ఒకటి సైబర్ ఫ్రాడ్స్కి గురైన వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. కానీ ఎందుకు బయటకు రావట్లేదంటే ఒకసారి మోసపోయిన తర్వాత 10 మందిలో నేను మోసపోయానని చెప్పుకోవడానికి కూడా చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎవరు కంప్లైంట్లు ఇవ్వట్లేదు, అవేర్నెస్ క్రియేట్ చేయట్లా. సో మనం 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ సెషన్ మీకోసం మాత్రమే కాదు, మీ బంధువుల కోసం, మీ మిత్రుల కోసం, మీరు ఇష్టపడే వాళ్ళ కోసం అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇక్కడ మీరు నేర్చుకున్నది నా ఒక్కడి ద్వారా నేను ఒక 1000 మందికో 1500 మందికో నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలను. తెలియని వాళ్ళకి ఇక్కడ మీరు పాస్ చేయాలి ఇన్ఫర్మేషన్, ఆ అవేర్నెస్ మీరు క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మనకి పింక్ వాట్సాప్ అని వచ్చింది, స్విచ్ అవ్వండి అని. ఏ వాట్సాప్ అయితే ఎందుకు? ప్రతిదానికి మనకి ఏదున్నా కానీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటేనే జెన్యూన్ యాప్. అది మ్యాక్సిమం ప్లే స్టోర్ నుంచి మాత్రమే మన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. .apk నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వాట్సాప్లో .apk ఎక్స్టెన్షన్తో ప్రతి ఫైల్కి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇమేజెస్కి .jpeg, ఆడియో ఫైల్స్కి .mp3, వీడియో ఫైల్స్కి .mp4, అప్లికేషన్స్కి మనం వాడే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఈ అప్లికేషన్స్కి .apk అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఏదున్నా కానీ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాపిల్ యూజర్స్ యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫేస్బుక్లో వచ్చే .apk ఫైల్స్ ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు. ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకున్నారో మీ డేటా అంతా యాక్సెస్ అయిపోతుంది. ఈవెన్ మనకి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, డీజే లైట్ అని చెప్పి. అంటే ఆ అప్లికేషన్ ఏం చేస్తుందంటే మీరు క్లిక్ చేయగానే బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే డీజేలో లైట్స్ వస్తాయి కదా, గ్రీన్ కలర్ లైట్, బ్లూ కలర్ లైట్, ఆ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి కూడా కాంటాక్ట్స్, కెమెరా, ఈ ఫొటోస్ ఇవన్నీ యాక్సెస్ అడుగుతుంది. మనం ఏం చేస్తాం? ఎస్ క్లిక్ చేస్తాం. మీ కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చారంటే ఏంటి అర్థం? ఆ అప్లికేషన్స్కి మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా యాక్సెస్ ఉంటాయి. సో అసలు డీజే అప్లికేషన్స్కి కాంటాక్ట్స్కి సంబంధం ఏముందో నాకు అర్థం కాదు. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఎటువంటి యాక్సెస్ ఇస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మన ప్రతి యాప్స్కి కూడా యాక్సెస్ ఉంటుంది. కెమెరా యాక్సెస్ ఇస్తున్నారా, కాంటాక్ట్స్ యాక్సెస్ ఇస్తున్నారా, మైక్రోఫోన్ యాక్సెస్ ఇస్తున్నారా, గ్యాలరీ యాక్సెస్ ఇస్తున్నారా, అది అవసరమా కాదా? యాక్సెస్ ఇచ్చేటప్పుడు గుడ్డిగా ఎస్ఎస్ అని క్లిక్ చేయకుండా నిజంగా అవసరమా కాదా చెక్ చేసుకోండి. ప్రతి అప్లికేషన్స్కి యూట్యూబ్లో రివ్యూస్ ఉంటాయి. ఎవరో చెప్పారని డౌన్లోడ్ చేయొద్దు, రివ్యూస్ చూడండి. ఏ అప్లికేషన్ అయినా రివ్యూస్ చూడండి. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకునే ముందు ఆ అప్లికేషన్స్ కింద స్టార్ రేటింగ్ ఉంటుంది, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో ఉంటుంది, కింద రివ్యూస్ ఉంటాయి. అది ఫ్రాడ్ అయితే ఇట్స్ అ ఫ్రాడ్ యాప్, ఇట్స్ అ ఫేక్ యాప్, ఇట్స్ నాట్ వర్కింగ్, ఇవన్నీ ఉంటాయి. కామెంట్స్ చదవండి. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునే ముందు రీడ్ ద కామెంట్స్ ఖచ్చితంగా చూడండి. ఈ పింక్ వాట్సాప్కి అప్గ్రేడ్ అవ్వడానికి ఏదైతే వస్తుందో ఇట్స్ అ ఫ్రాడ్, ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ ఉంటాయి. మనకు తెలియకుండానే పేమెంట్ కట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఆధార్ అని ఒక యాప్ ఉంటుంది, అందులో మీరు బయోమెట్రిక్ లాక్ చేయొచ్చు. సో లాక్ యువర్ బయోమెట్రిక్ అంటే మీ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఎవరన్నా చేయాలన్నా కానీ మీరు కనుక ఒకవేళ ఇది లాక్ పెట్టుకుంటే ఆ పేమెంట్ సిస్టమ్ అవ్వదు. ఈవెన్ మన ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా అవతల వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు. మీరు ఎక్కడో తంబేసింది క్రియేట్ చేయొచ్చు, అంత టెక్నాలజీ ఉంది. అందుకే ఈ మధ్య ఎవరు కూడా ఇలా చూపించమని చెప్పట్లేదు. ఇలా చూస్తుంటే ఎవరో ఫోటో తీస్తున్నారు, అట్లా కూడా స్కాన్ చేస్తున్నారు. హై టెక్నాలజీ, హై రిజల్యూషన్ కెమెరాస్ వచ్చేసినాయి మనకి. అందుకే ఎవరు ఇట్లా అంటున్నారు ఈ మధ్య. అబ్జర్వ్ చేశారు ఫొటోస్? ఎందుకు ఇలా పెడితే వాళ్ళు జూమ్ చేస్తున్నారు, హై రిజల్యూషన్ కెమెరాతో జూమ్ చేసి మన ఫింగర్ ప్రింట్ కూడా వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ కొద్దీ ఇలా చూపించడము ఈ చేయొద్దు క్లోజ్ షాట్లో. ఎందుకు? కెమెరాస్ అప్గ్రేడ్ అయినాయి, రెజల్యూషన్ అప్గ్రేడ్ అయింది, ఫ్రాడ్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. అందుకే మీకు మనకి అప్లికేషన్స్ కానీ బయట జరిగాయి కూడా మొత్తం టెక్నాలజీ మారిపోయింది. మనకి యూసేజ్ ఇదివరకటికి ఇప్పటికీ చాలా అప్గ్రేడ్ అయింది. అండ్ మీషో చిన్న వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు బిజినెస్ ప్రమోషన్స్ కోసం. సో దీనికి సంబంధించి కేవైసీ అప్డేషన్ అనో లేదంటే ఏదో ఒక లెటర్ వస్తూ ఉంటుంది, లేదంటే మీరు గెలుచుకున్నారని ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ప్రతిదీ ఫ్రాడే. ఎవరు ఊరికే డబ్బులు ఇవ్వరు. చిన్న లాజిక్ ఆలోచించండి. ఇప్పటి వరకు ఎవరన్నా కానీ కార్లు గెలుచుకున్న వాళ్ళు మీ సర్కిల్లో ఎవరైనా ఉన్నారా? లక్షలు సంపాదించిన వాళ్ళు, లాటరీలో సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లాటరీలో ₹1,00,000 గెలుపొందండి అంటారు. ఎస్, గెలుపొందొచ్చు, మీరు కాదు వాళ్ళు గెలుపొందుతారు. లాటరీ మీకు కాదు, వాళ్ళకది లాటరీ.
సో లాటరీ స్కామ్స్, లాటరీ స్కీమ్స్, లాటరీ ప్రైజెస్, ఇటువంటి ఏ మెసేజెస్ వచ్చినా, వాట్సాప్లో వచ్చినా, ఎక్కడ వచ్చినా కానీ, టాటా వాళ్ళ 100 years యానివర్సరీ ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు. ఊరికే ఈ మెసేజ్ 10 మందికి పంపించండి, సో మీకు అకౌంట్లోకి 100 రూపాయలు వచ్చి పడతాయి. ఎందుకు వచ్చి పడతాయి? ఎంతమందికి ఇస్తారు? కామన్ సెన్స్, కామన్ సెన్స్, కామన్ సెన్స్. మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే డబ్బులు రావు. ఏదో స్పిన్నింగ్ వీల్ కాంటెస్ట్ ఉంటుంది, ఈ వీల్ తిప్పండి ప్రైజెస్ పొందండి అని చెప్పి, డబ్బులు రావు. ఎవరన్నా అటువంటి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో చూడండి, ఎవరికి రాలేదు ఇప్పటివరకు, ఆ చరిత్ర లేదు. సో స్పిన్నింగ్ వీల్ గేము, ఇట్స్ అ ఫ్రాడ్. మొబైల్లో లింక్స్ వస్తూ ఉంటాయి, ఇట్స్ అ ఫ్రాడ్. లాటరీకి వెళ్ళి పొందారు, ఎంతో కొంత రిమిట్ చేయండి, ఒక ఇనీషియల్గా లాటరీ క్లెయిమ్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు పంపించండి అంటారు, ఇట్స్ అ ఫ్రాడ్. సో ప్రతిదీ కూడా తెలుసుకోండి. తెలియకపోవడం వల్ల ఈ ఫ్రాడ్ జరుగుతున్నాయి. అండ్ సో ఫారిన్ నుంచి ఏవో మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఫారిన్లో ఏదో ఫౌండేషన్ ఉంది, ఇండియాలో కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము, సో మీరు కనుక మాకు వాలంటీర్గా హెల్ప్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి, మేము అమౌంట్ రిమిట్ చేస్తామని చెప్పి ఈ మొబైల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీసే. అండ్ అమెజాన్ నుంచి గిఫ్ట్ ఆఫర్ వచ్చింది, అమెజాన్ బిగ్ బిలియన్ డే. ఇక్కడ ఏమవుతుందంటే సందర్భం సింక్ అవుతుంది. పేపర్లో యాడ్ వస్తుంది, అమెజాన్ బిగ్ బిలియన్ డే, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే, అమెజాన్ గ్రేట్ డే సేల్ అని. కరెక్ట్గా అదే టైంలో మెసేజ్లు వస్తాయి. వాళ్ళు ఏంటంటే సందర్భాన్ని కూడా వాడుకుంటారు. సో ఫ్లిప్కార్ట్ గ్రేట్ డే సేల్ బిగ్ బిలియన్ డే సందర్భంగా ఈ లింక్ క్లిక్ చేయండి, కూపన్ పొందండి, సైట్లో క్లెయిమ్ చేసుకోండి. సందర్భాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు, కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. జాబ్ ఆఫర్స్ కావచ్చు, మనకేవో జాబ్ హడావిడిలో ఉంటాం, నౌకరీలో అప్లై చేస్తాం, monster.comలో అప్లై చేస్తాం, డిఫరెంట్ వెబ్సైట్లో అప్లై చేస్తాం, మెయిల్ కోసం ఎదురు చూస్తాం. సడన్గా మెయిల్ వస్తుంది, మీకు జాబ్ ఆఫర్ వచ్చిందని ఏదో మెయిల్ వస్తుంది. మనకు ఆల్రెడీ జాబ్ లేదు, రాక జాబ్ వచ్చిందని ఆతురతలో ఉంటాం. సో ఇనీషియల్ ట్రైనింగ్ పర్పస్ కొంత అమౌంట్ పంపించండి, రిజిస్ట్రేషన్ పర్పస్ కొంత అమౌంట్ డిపాజిట్ చేయండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏ కంపెనీ మిమ్మల్ని డబ్బులు అడగదు, గుర్తుపెట్టుకోండి. జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగరు, రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు, ఎక్కడ కూడా మీరు ఎవరికి డబ్బు పంపించాల్సిన పని లేదు. ప్లస్ మెయిల్ ఎవరి నుంచి వచ్చిందో చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేయండి. మీకు తెలిసిన మిత్రులు కానీ బంధువులు కానీ ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంటే క్రాస్ చెక్ చేయండి. గుడ్డిగా నమ్మేసి రిజిస్ట్రేషన్ ఫీజు లేదంటే డిపాజిట్ అమౌంట్, సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి డబ్బులు పంపించొద్దు. అన్ఎంప్లాయిడ్ యూత్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు. అండ్ లోన్ యాప్స్ చాలామందికి ఏంటంటే అవసరాలు ఉంటాయి. 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఎవరు బ్యాంకుకి లోనుకు పోరు. మనకి నంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి, మనకి ప్లే స్టోర్లో నుంచి కావచ్చు, లేదంటే మనకు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు. లోన్ యాప్స్లో ఇన్స్టాల్ చేసుకునేప్పుడే అలౌ యాక్సెస్ టు యువర్ కాంటాక్ట్స్ అని ఒకటి అడుగుతుంది, అలౌ యాక్సెస్ టు యువర్ గ్యాలరీ అని అడుగుతుంది. వాడి గ్యాలరీతో పని ఏంటి నాకు అర్థం కాదు. మీ గ్యాలరీ యాక్సెస్ అవుతుంది అంటే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, ఇమేజెస్ కూడా యాక్సెస్ అయిపోతాయి, మీ కాంటాక్ట్స్ యాక్సెస్ అయిపోతాయి. నాకు తెలిసి మా కజిన్ ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు టార్చర్ మొదలుపెట్టారు. తిన ఫోటో ఏదైతే ఉందో నూడ్ పిక్చర్గా మార్చి తిన ఆల్రెడీ కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చాడు కదా, ఇందులో మా అమ్మనో డాడ్ అనో ఫ్రెండ్ అనో ఏదో పెట్టుకుంటాడు కదా, వాళ్ళకి కాల్ చేసి ఈ ఫోటోలు పంపించడము. సో తర్వాత తినకు కాల్ చేసి మేము ఆల్రెడీ ఫోటోలు పంపించాము, నువ్వు డబ్బులు కట్టకపోతే మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తామని చెప్పడము. సైకలాజికల్గా ఒక థ్రెట్ క్రియేట్ చేస్తున్నారు. డబ్బులన్నా కట్టు, లేదంటే నిన్ను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాను. ఈవెన్ మినిస్టర్లకి, ఎంపీలు కూడా ఎగ్జామ్షన్ లేరు. ఆంధ్రలో కూడా జరిగింది. నువ్వు ఎంపీ అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, మీ ఫ్రెండ్ డబ్బులు తీసుకున్నాడు, నువ్వు కట్టు అంతే. టార్గెట్ చేస్తున్నారు. సో మీ ఫ్రెండ్ లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నా, పొరపాటు నా కాంటాక్ట్స్లో మీరున్నా మీకు కూడా కాల్ రావచ్చు, మిమ్మల్ని కూడా టార్చర్ చేయొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. మీ మిత్రులు తప్పు చేసినా కానీ మనం కూడా బాధితులు అవుతున్నాం. ఎవరన్నా తెలియక అటువంటి లోన్ యాప్స్లో తీసుకుంటే వాళ్ళని డిస్కరేజ్ చేయండి. అవసరానికి తీసుకుంటారేమో, కానీ అవసరం కాస్త ఏమవుతుందంటే సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. పరువుకు మించి మనిషి ఏది కూడా ప్రతిష్టగా భావించడు, పరువుకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. ఎప్పుడైతే మార్ఫింగ్ జరుగుతుందో ఫోటోలు,
ఆటోమేటిక్గా చాలామంది సూసైడ్ చేసుకున్నారు. నా ఫోటోలు సోషల్ మీడియాలో వెళ్ళిపోతే ఏమవుతుంది, నా మిత్రులు చూస్తే ఏమవుతుంది, నా బంధువులు చూస్తే ఏమవుతుంది, నా పరువు పోతుంది కదా అని చాలామంది సూసైడ్ చేసుకున్నారు. సో లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకోవద్దు. డోంట్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్. మీరు తీసుకుని ఇంకొక 10 మందిని ఎంకరేజ్ చేసి నాకు 10,000 వచ్చింది నువ్వు కూడా ట్రై చేయని, రెఫరల్ ద్వారా ఏదో ఒక 500 వస్తుంది అంటారు, మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారు, వాట్సాప్ స్టేటస్లో పెడతారు, వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తారు, మీకు తెలియకుండానే వేరే వాళ్ళ చావుకు కూడా మీరు కారణం అవుతున్నారు. నెవర్ ఎంకరేజ్ సచ్ లోన్ యాప్స్. అంటే కేవైసీ ఫ్రాడ్ ఒకటి. బ్యాంకింగ్లో ఏ విధంగా ఉంటుందంటే ప్రతి 5 సంవత్సరాలకి కేవైసీ అప్గ్రేడ్ చేయాలి. ఉంది ఆ రూల్ ఉంది బ్యాంకింగ్లో ప్రతి 5 ఇయర్స్కి. ఎందుకంటే వాళ్ళు అడ్రస్ మారచ్చు. పొరపాటున డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు రెన్యూవల్ అయింది అనుకోండి, పాత కార్డుకి పంపిస్తారు కదా, పాత అడ్రస్కి. సో ఎవ్రీ 5 ఇయర్స్కి ఆ కేవైసీ అప్గ్రేడేషన్ ఉంది. మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే బ్యాంకుకి పోయి అప్గ్రేడ్ చేయండి తప్ప ఓవర్ ద ఫోన్ ఎవరు కేవైసీ అప్గ్రేడేషన్ చెయ్యరు. ఎందుకంటే బ్యాంకింగ్లో రూల్ ఉంది, చెయ్యాలి. కానీ బ్యాంకుకి వెళ్ళి మీరు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయండి. ఆధార్ కూడా మాస్క్డ్ ఆధార్ అని ఉంటుంది. 16 డిజిట్స్ 12 డిజిట్స్ ఉంటాయి ఆధార్ కార్డులో, 16 డిజిట్స్ అనుకుంటా, 12 డిజిట్స్ ఉంటాయి. లాస్ట్ 4 డిజిట్స్ కనబడితే మిగతా డిజిట్స్ కనబడినా కనబడకపోయినా పర్వాలేదు. మాస్క్డ్ ఆధార్ అని ఉంటుంది. ఎక్కడన్నా సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడైనా, ఎక్కడన్నా మీ ఆధార్ ప్రూఫ్ ఇచ్చేటప్పుడైనా కానీ 12 డిజిట్స్ ఉన్న ఆధార్ కార్డ్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కానీ ఫస్ట్ 8 డిజిట్స్ స్క్రాచ్ చేసేసేయండి. దెర్ ఈజ్ నో నీడ్. ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా మీకు స్థలం రిజిస్టర్ చేయించుకున్నా కానీ అక్కడ మీరు స్క్రాచ్ చేయొచ్చు. దెర్ ఇస్ ఎ క్లియర్ రూల్. ఆధార్ కార్డు ఇవ్వాలి కానీ మాస్క్డ్ ఆధార్ ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే 12 డిజిట్స్లో ఫస్ట్ 8 ఏవైతే ఉన్నాయో స్క్రాచ్ చేయండి కనబడకుండా. అండ్ వెబ్సైట్ని ఇమిటేట్ చేస్తూ కాపీ చేస్తూ కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. అంటే flipkart.comకి flipkart19.com, ఫ్లిప్కార్ట్ డీల్స్.com ఈ విధంగా ఉంటాయి. సో మీకు పేపర్లో యాడ్ వస్తుంది, బిగ్ బిలియన్ డే సేలనో, ఉగాది సేలనో, వినాయక చవితి స్పెషల్ అనో, మీరు క్లిక్ చేస్తారు పొరపాటున. ఎప్పుడైనా కానీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిలో షాపింగ్ చేయండి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ లింకుల ద్వారా ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే లింక్స్. జనరల్గా వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఫర్ గ్రేట్ డీల్స్ జాయిన్ దిస్ వాట్సాప్ గ్రూప్ అనో, జాయిన్ దిస్ టెలిగ్రామ్ గ్రూప్ అనో మెన్షన్ చేస్తారు. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. సో అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే లింకులు పంపిస్తారు. మీకు తెలియకుండానే ఏదో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడమో, వేరే వెబ్సైట్లోకి వెళ్ళిపోవడమో, అక్కడ నుంచి మీ డేటా అన్నది చోరీ కావడమో జరుగుతుంది. సో వెబ్సైట్, చెక్ ద నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ నేమ్ చెక్ చేసుకోండి. అండ్ రిమోట్ షేరింగ్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే మన ల్యాప్టాప్ కావచ్చు, మన మొబైల్ కావచ్చు, యాక్సెస్ ఇవ్వచ్చు వేరే వాళ్ళకి. సో అటువంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఎవరన్నా ఏదో మీ మొబైల్ ప్రాబ్లం వచ్చింది, బ్యాంకింగ్ ప్రాబ్లం వచ్చింది, ఏదో వచ్చింది, ఎవరో సార్ మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి మేము రెక్టిఫై చేస్తామంటే నమ్మొద్దు. థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయొద్దు. ఆల్వేస్ డౌన్లోడ్ ద అప్లికేషన్స్ ఫ్రమ్ ప్లే స్టోర్. అండ్ ప్రతి అప్లికేషను అప్గ్రేడ్ చేయండి. బ్యాంకింగ్ అప్లికేషన్ అప్గ్రేడ్ చేయండి. ప్రతి అప్లికేషన్, ప్రతి పేమెంట్ సిస్టమ్ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. అప్గ్రేడ్ చేసుకోండి. అండ్ క్రెడిట్ కార్డ్ సంబంధించి చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఆర్బీఐలో ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఆర్బీఐ ఫ్రాడ్ అని మనం మెన్షన్ చేశాము. లోన్కి సంబంధించి ఫ్రాడ్స్, లాటరీ వచ్చిందని కాన్బర్గా కరోడ్పతి ఫ్రాడ్స్, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఇవన్నీ ఆర్బీఐ బ్యాన్ చేసింది. ఎవరు నమ్మొద్దు. అండ్ స్క్రాచ్ కార్డులో నాప్టాల్, ఓఎల్ఎక్స్ ఈ ఫ్రాడ్లు జరుగుతూ ఉన్నాయి. అండ్ బిట్ కాయిన్స్ ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. మళ్ళీ ఒకసారి నేను డిస్ప్లే చేస్తున్నాను. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 సేవ్ చేసుకోండి హెల్ప్ లైన్ నెంబరు. ప్లస్ మనకి నాలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా సైబర్ క్రైమ్ ఒక డిపార్ట్మెంట్ వింగే ఉన్నా కానీ సైబర్ క్రైమ్స్ కొత్త రూపాలు మారుతూనే ఉన్నాయి. సో అందరి కోసం మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి సైబర్ క్రైమ్ అవేర్నెస్ కోసం hyderabadpolice.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది. కుదిరితే ఫోటో తీసుకోండి. hyderabadpolice.gov.in అందులోకి వెళ్తే మీకు డిపార్ట్మెంట్కి సంబంధించిన వింగ్స్ అన్నీ కనబడతాయి. అందులో సైబర్ క్రైమ్ వింగ్ ఒకటి ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ సంబంధించి పీడిఎఫ్ బుక్లెట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, పీపీటీస్ కావచ్చు. నేను ప్లే చేస్తున్న పీపీటీ కూడా సైబర్ క్రైమ్ అవేర్నెస్కి సంబంధించిన పీపీటీ హైదరాబాద్ పోలీస్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశానో వెబ్సైటు అందులోంచి డౌన్లోడ్ చేసింది. సో మీరు కూడా మీకు తెలిసిన చోట టీచర్స్ ఎవరన్నా వస్తే స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక సెషన్ పెట్టండి. ఎందుకంటే ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్.
ప్రజెంట్ డబ్బులు సంపాదించడం చాలా కష్టం, కానీ పోగొట్టుకోవడం ఒక్క రోజులో పోతుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఒక తండ్రి కూతురు కోసం దాస్తాడు, కూతురు పెళ్లి కోసం. ఇంకో తండ్రి కొడుకు భవిష్యత్తు కోసమో, పెళ్లి కోసమో, చదువు కోసమో దాస్తారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్కాముల వల్ల ఒక్క రోజులో పోగొట్టుకుంటున్నారు. సంపాదించడం ఎంత ముఖ్యమో జాగ్రత్తగా భద్రపరచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇల్లు కడతాం, ఖచ్చితంగా ఇంటికి తాళం వేస్తాం. అదేవిధంగా సంపాదించిన తర్వాత మనం సంపాదించిన ప్రతి రూపాయి జాగ్రత్తగా భద్రపరచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సైబర్ దోస్, ట్విట్టర్ ఎవరైనా వాడుతుంటే సైబర్ దోస్త్ అని ఉంది, మీరు ఫాలో కండి. లేటెస్ట్ సైబర్ క్రైమ్స్ సంబంధించి అవేర్నెస్ అంతా కూడా వస్తుంది. అదేవిధంగా cybercrime.gov.in, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, cybercrime.gov.in. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఒక హ్యాండ్ బుక్ ఉంటుంది. స్టూడెంట్స్కి కూడా హ్యాండ్ బుక్ ఉంది. ఎందుకు? స్టూడెంట్స్ కూడా ట్యాబులు వాడుతున్నారు. స్టూడెంట్స్ కూడా మనకి డిజిటల్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, డిజిటల్ క్లాసెస్ పెరిగిన తర్వాత స్టూడెంట్స్ కూడా ట్యాబులు వాడుతున్నారు. వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండకపోవచ్చు. ఒక తండ్రి వాడే ట్యాబు, పిల్లలు వాడే ట్యాబు ఒకటే కావచ్చు. వాళ్ళకి తెలియకుండా ఏదన్నా లింక్ క్లిక్ చేసినా కానీ ట్యాబ్ హ్యాక్ అవుతూ ఉంటుంది. సో పిల్లలకు కూడా అవేర్నెస్ అవసరం. ప్లస్ లేడీస్, పిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి సైబరాబాద్ వాళ్ళు కూడా మనకి సైబ్ హర్ అని ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఒక మాన్యువల్ డిజైన్ చేశారు. ఇందులోనే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ పీపీటీ మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. ఏదైతే చివర మీకు స్కానర్ కనబడుతుందో ఆ స్కానర్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ అది స్కామ్ కాదు, వాట్సాప్ గ్రూపు. మీరు అందులో జాయిన్ అవ్వండి. ఈ పీపీటీ అదేవిధంగా ఫర్దర్గా లేటెస్ట్గా సైబర్ క్రైమ్స్ ఏం జరుగుతాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ గ్రూప్లో మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. మోసపోతున్నాం, సరే దీనికన్నా ప్రాసెస్ ఉందా అంటే ఉంది. ఎప్పుడన్నా మోసం జరిగితే ఇమ్మీడియట్గా అలర్ట్ కావాలి, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. 50,000 లోపు జరిగితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. 50,000 దాటితే కనుక మనకి సపరేట్ సైబర్ క్రైమ్స్ వింగ్స్ ఉన్నాయి, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఒకటి ఉంది, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఇది కూడా cybercrime.gov.in ఉంటుంది, ఫైల్ కంప్లైంట్ అని చెప్పి. ఇందులో ఇన్సిడెంట్కి సంబంధించి ఏ విధంగా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది క్లియర్గా మీరు డీటెయిల్స్ అన్ని పెడితే వాళ్ళు మనమే లాగిన్ అవ్వచ్చు, మనమే కంప్లైంట్ అన్నది ఫైలింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, స్నాప్షాట్ తీసుకోండి, లేదంటే మీకు గ్రూప్లో నేను షేర్ చేస్తాను. ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ 1930. అదేవిధంగా పిఎస్ వాట్సాప్ నెంబర్, క్వెరీస్ కావచ్చు, అఫీషియల్ మెయిల్స్, ఇవన్నీ కూడా మీకు గ్రూప్లో పీపీటీ నేను షేర్ చేస్తాను. ప్లస్ మనకి అక్టోబర్లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్ ఉంది. అక్టోబర్లో వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇదే వెబ్సైట్లో అవేర్నెస్ పోస్టర్లు కూడా ఉంటాయి. ఇట్లా ఫ్యాక్ట్ 1, ఫ్యాక్ట్ 2, ఫ్యాక్ట్ 3 ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మనకి టోటల్గా 31 ఫ్యాక్ట్స్ లాస్ట్ ఇయర్ వాళ్ళు పంపించారు. ఇది జరిగే మోసాలు బట్టి అవేర్నెస్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. మనకి పాత హీరో మూవీస్ పోస్టర్లు, సినిమాలు, పాటలు షేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అవేర్నెస్కి సంబంధించి డైలీ ఏదో ఒకటి పోస్టర్ షేర్ చేయండి వాట్సాప్లో. మీరు డబ్బులు పంచాల్సిన పని లేదు, డబ్బులు దానం చేయాల్సిన పని లేదు. మీరు ఇటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మీకు తెలియకుండానే 1 లక్షలు సేవలు చేసిన వాళ్ళు అవుతారు, కోట్లు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోనే ఉన్నాయి. అండ్ మనకి ఇంకా ట్రైనింగ్ రిసోర్సెస్ కావాలి, ఇంకా సైబర్ నేరాల గురించి తెలుసుకోవాలంటే కూడా రిసోర్సెస్ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. నాట్ ఓన్లీ cybercrime.gov.in, ఇంకొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తాము. సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ కరీంనగర్ అని సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఇది స్కానరు, మీరు స్కాన్ చేసి ఇందులో జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు కూడా కొత్తగా ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ జాయిన్ దిస్ గ్రూప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ టు మెగా ఇంపాక్ట్ కరీంనగర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటరావు సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై గురూజీ గంపా నాగేశ్వరరావు గారు అండ్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సతీష్ గారు. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు, వాటిని పోగొట్టుకోకుండా చూసుకోవడం కూడా ఇంపార్టెంటే, అవునా కదా? అది మనకి చాలా క్లియర్గా పాయింట్ ఏ పాయింట్ వదలకుండా ఎక్స్ప్లెయిన్ చేసిన సతీష్ గారికి ఒకసారి గట్టిగా
ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇంపాక్ట్ చప్పట్లతో 1 2 1 2 3 1 2 1 2 3 సార్ సతీష్ సార్ ఫెలిస్టేషన్. సో మనకి ఫెలిస్టేషన్ చేయడానికి మనకి వెంకట్ ఫౌండేషన్ నుంచి సార్ ప్రతాప్ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే రమేష్ గారు ఫ్రమ్ ఇంపాక్ట్ అండ్ బాలకిషన్ గారు, అండ్ మల్లికార్జున రెడ్డి గారు. ఎవరు లేరు ఇంకా ఇక్కడ, ఆల్ వెంకట్ ఫౌండేషన్. Thank you Satish garu once again for your wonderful session. Thank you.